మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పాస్టర్ షాలిం రాజుపై చర్యలు తీసుకోవాలంటూ విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ డిమాండ్ చేశారు. షాలిం రాజు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగడంతో పలు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఛానల్స్ లో స్పందించిన యమునా పాఠక్ పై పాస్టర్ షాలిం రాజు అనుచరులు టార్గెట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగతంగా పరువుకు తీవ్ర భంగం కలిగించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో యమునా పాఠక్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైబర్ క్రైమ్ బషీర్బాగ్ లో మనకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. మరి దీంట్లో మన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది. మరి వీరి మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లాంచ్ అవుతోంది. ఈ రోజు మనకి అష్యూరెన్స్ ఉంది. మరి ఆడవాళ్ళ పట్ల ఇలాంటి వ్యక్తులు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళకి తప్పకుండా ఉక్కు పాదం ప్రభుత్వం తప్పకుండా చూస్తుంది. మీరు చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కూడా మరి అక్కడ ముఖ్యమంత్రి గారు స్పందించినట్టు మనకి వార్తలు వచ్చాయి. అలాగే నిన్న మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వర్యులు కూడా అనిత గారు స్పందించారు. ఇలాంటి వాటి మీద మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని అష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే మనం తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు మనము క్రైమ్ బ్రాంచ్ కు వచ్చాము. క్రైమ్ బ్రాంచ్ లో కూడా మరి వీళ్ళ మీద ఎవరైతే పాస్టర్ షాలిం రాజు అనే వ్యక్తి మరి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వ్యక్తుల ఆ మహిళల మనోభావాలు ఈ రోజు దెబ్బతీశారు. మామూలుగా కాదు, విపరీతంగా దెబ్బతీశారు. మరి ఇట్లాంటి వ్యక్తులకు తప్పకుండా కూడా మరి వీళ్ళంతా కూడా ఒక రిలీజియస్ ప్రీచర్ గా రిలీజియన్ ముసుగులో ఈ రోజు ఆడవాళ్ళని ఎలా కించపరుస్తున్నారు, ఆడవాళ్ళని ఎలా అరగదొక్కుతున్నారు, ఆడవాళ్ళ మీద ఎలా దుష్ప్రచారం చేస్తున్నారు. మల్లె పూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారు సంబంధికులు అని మాట్లాడి మరి అతనికి వక్కాసు పలుకుతూ అనేక మంది వాళ్ళ ఫాలోవర్స్ అంటారా, లేకపోతే వాళ్ళ మనుషులు అంటారా, లేకపోతే ఆడవాళ్ళు అంటారా, వాళ్ళ చేత వాళ్ళ ఫాలోవర్స్ చేత కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తారు. ఇది తప్పకుండా కూడా అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్. ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా ఊరుకోము. ఇక్కడ కనుక ఈ రోజు ప్రభుత్వాలు, యంత్రాంగం, పోలీస్ శాఖ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తీస్తాము. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అండి. ఏం జరుగుతుంది అసలు సమాజానికి అనే ప్రశ్నార్థకం లాగా మిగిలిపోతుంది. స్త్రీల పట్ల ఎంత అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. వీఆర్ టోటలీ విత్ మేడం. అండ్ మేడం కి మేము పూర్తిగా సహకరిస్తాము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ విమెన్స్ ఫైట్. మేడం ఒక్కరి ఫైట్ కాదు ఇది. సమాజం అంటే స్త్రీ సమాజం మొత్తం మీద వాళ్ళు ఇస్తున్న ఈ డిఫమేటరీ స్టేట్మెంట్స్ గురించి మేము ఫైట్ చేస్తున్నాము. మేడం కి మా సహకారం పూర్తిగా ఉంటుంది. మేడం ఈస్ జస్ట్ నాట్ లైక్ ఆంధ్రాలో అనో లేకపోతే తెలంగాణ.